రైల్టెల్ Q3 రిజల్ట్స్ వచ్చేశాయి. మరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఆదాయం పెరిగింది, సరే, కానీ ఖర్చులు కూడా పెరిగాయి. సో ఫైనల్గా నికర లాభం సంగతేంటి? ఆ నంబర్స్ వెనకున్న అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ముందుగా ఈ క్వార్టర్ హైలైట్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఆదాయం, ఖర్చులు, లాభాలు ఇలా ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్ళి చివరికి ఇన్వెస్టర్లకి మెయిన్ పాయింట్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. టైం చాలా ముఖ్యం కదా, కాబట్టి మనం నేరుగా ఈ క్వార్టర్లో అత్యంత ముఖ్యమైన నంబర్తోనే మొదలు పెడదాం. అసలు బాటం లైన్ ఏంటి? ఆ నంబర్ ఇదే, 6,240 లక్షల రూపాయలు. ఇదే డిసెంబర్ 31, 2025తో ముగిసిన ఈ క్వార్టర్కి రైల్టెల్ సంపాదించిన ఫైనల్ ప్రాఫిట్ అన్నమాట. కంపెనీ పనితీరుకు ఇదే అసలైన రిపోర్ట్ కార్డ్. ఇంతకీ ఈ నంబర్ ఎలా వచ్చిందో చూద్దామా? ఓకే, ప్రాఫిట్ గురించి అర్థం చేసుకోవాలంటే ముందు అసలు డబ్బు ఎక్కడ్నించి వస్తుందో చూడాలి కదా. సో ఇప్పుడు కంపెనీ రెవెన్యూ స్ట్రీమ్స్ని పరిశీలిద్దాం. ఇక్కడ చూస్తే ఇయర్ ఓవర్ ఇయర్ గ్రోత్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. పోయిన ఏడాది ఇదే టైంలో 76,762 లక్షలుంటే ఇప్పుడది 91,345 లక్షలకు పెరిగింది. అంటే సుమారుగా 19% జంప్. ఇది ఖచ్చితంగా కంపెనీ సరైన దారిలో వెళ్తోందనడానికి ఒక మంచి సైన్. మరి ఇంతలా పెరగడానికి కారణమేంటి? ఇక్కడే అసలు విషయం ఉంది. ప్రాజెక్ట్ వర్క్ సర్వీసెస్. ఈ క్వార్టర్లో వచ్చిన మొత్తం రెవెన్యూలో మేజర్ షేర్ అంటే దాదాపు 56,000 లక్షలకు పైగా ఈ ఒక్క సెగ్మెంట్ నుంచే వచ్చింది. ఇది రైల్టెల్కి మెయిన్ గ్రోత్ ఇంజిన్లా మారిందనమాట. రెవెన్యూ అనేది కథలో ఒక భాగం మాత్రమే. ఇప్పుడు నాణ్యానికి మరో వైపు చూద్దాం. అంటే ఖర్చులు. కంపెనీ తన డబ్బుని ఎక్కడ పెడుతోంది, ఖర్చుల సంగతేంటో ఒకసారి చూద్దాం. ఈ క్వార్టర్లో రైల్టెల్ చేసిన మొత్తం ఖర్చు 82,986 లక్షల రూపాయలు. చూడండి, రెవెన్యూ పెరిగినప్పుడు ఖర్చులు పెరగడం కామనే, కానీ ఆ డబ్బు ఎక్కడికి వెళ్తోంది అనేది చూడటం చాలా ముఖ్యం. ఇక ఈ స్లైడ్లో ఉన్నది చాలా ఇంట్రెస్టింగ్. చూడండి, ఖర్చుల్లో అతిపెద్ద భాగం ప్రాజెక్టులకే వెళ్తోంది. సుమారు 54,514 లక్షలు. ఇది మనం ఇందాక చూసిన రెవెన్యూ బ్రేక్డౌన్కి సరిగ్గా మ్యాచ్ అవుతోంది కదా. ప్రాజెక్టుల నుంచే ఎక్కువ డబ్బొస్తోంది, వాటికే ఎక్కువ ఖర్చు కూడా అవుతోంది. ఇది చాలా లాజికల్. ఓకే, ఇప్పటిదాకా మనం ఆదాయాన్ని, ఖర్చుల్ని విడివిడిగా చూశాం. ఇప్పుడు ఆ రెండింటినీ కలిపి చూద్దాం. అప్పుడే కంపెనీ ఎంత ఎఫిషియెంట్గా లాభాలు తీసిందో మనకు తెలుస్తుంది. ఇక ప్రాఫిట్స్ విషయానికొస్తే పన్నులు కట్టకముందు లాభం అంటే పీబీటీ 8,500 లక్షల రూపాయలు. ఈ నంబర్ ఎందుకంత ముఖ్యమంటే ట్యాక్స్లలాంటివి పక్కన పెట్టితే కంపెనీ తన కోర్ బిజినెస్తో ఎంత సంపాదిస్తోందో ఇది క్లియర్గా చూపిస్తుంది. తర్వాతి నంబర్కి వెళ్లే ముందు ప్రాఫిట్ మార్జిన్ అంటే ఏంటో క్విక్గా ఒకసారి గుర్తు చేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఇది కంపెనీ ఎఫిషియన్సీని చూపిస్తోంది. అంటే సంపాదించిన ప్రతి 100 రూపాయల్లో ఖర్చులు పోగా ఎంత మిగులుతోంది అని చెప్పేదే ప్రాఫిట్ మార్జిన్. ఆ లెక్కన చూసుకుంటే ఈ క్వార్టర్లో రైల్టెల్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ మార్జిన్ సుమారుగా 9.3% ఉంది. అంటే వచ్చిన ప్రతి 100 రూపాయల రెవెన్యూలో ఖర్చులన్నీ పోగా సుమారు ₹9.30 లాభంగా మిగిలిందన్నమాట. ఇన్వెస్టర్లు ఎప్పుడూ గమనించే చాలా కీలకమైన మెట్రిక్ ఇది. సరే, మనం దాదాపు ఈ విశ్లేషణ చివరికి వచ్చేశాం. ఇప్పటిదాకా చూసిన వాటన్నిటిలోంచి ఇన్వెస్టర్లు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటో ఇప్పుడొకసారి క్విక్గా చూద్దాం. సో ఈ క్వార్టర్ కథను ఒక్క మాటలో చెప్పాలంటే 1 ఆదాయంలో మంచి గ్రోత్ ఉంది, 2 ఈ గ్రోత్కి కారణం ప్రాజెక్ట్ వర్క్, 3 సహజంగానే ప్రాజెక్టుల ఖర్చులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఫైనల్గా వీటన్నింటి తర్వాత కంపెనీకి పన్నులు కట్టక ముందు 8,500 లక్షల రూపాయల మంచి లాభం మిగిలింది. ఈ ఎనాలిసిస్ని ఒక కీలకమైన ప్రశ్నతో ముగిద్దాం. ప్రాజెక్టుల ద్వారా గ్రోత్ రావడం చాలా బావుంది, కానీ అదే సమయంలో ప్రాజెక్టుల ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. మరి ఫ్యూచర్లో ఈ పెరుగుతున్న ఖర్చులని బ్యాలెన్స్ చేస్తూ షేర్ హోల్డర్స్ ఆశించే లాభాల మార్జిన్ని రైల్టెల్ ఎలా పెంచుతుంది? ఇది రాబోయే రోజుల్లో మేనేజ్మెంట్ ఎదుర్కోబోయే అసలైన ఛాలెంజ్.